హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శిల్ప, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ బ్లడ్ థిన్నర్స్. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో కొంతమందికి బ్లడ్ థిన్నర్స్ అనేది పెడతాం. బ్లడ్ థిన్నర్స్ అంటే ఇకోస్పిన్ ఎందుకు పెడతారు, బ్లడ్ థిన్నర్స్ అంటే ఏంటి? చాలామందికి, కొంతమందికి ప్రెగ్నెన్సీ అవుతూనే ముందు, ఎవరికైతే గర్భం దాల్చిన తర్వాత ఎప్పుడైతే పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ అంటూ తీసుకుంటాం. అంటే ప్రెగ్నెంట్ హిస్టరీ ఎలా ఉంది అని తీసుకుంటాం. అంటే ఇంతకుముందు ఏమైనా అబార్షన్స్ జరిగాయా, లేదా బిడ్డకి ఏమైనా లోపాలతో బిడ్డ అవ్వడం కానీ, గర్భం అనేది ప్రాబ్లంతో ఇంతకుముందు గర్భం అనేది ఏ రకంగా ఉండింది, స్మూత్గా ఉండిందా, లేదా ఏమైనా గర్భస్రావం జరగడం కానీ, లేదా అబార్షన్ కానీ, లేదా ప్రాబ్లం ఉండి జరిగిందా, డెలివరీ టైంలో ఏమైనా హెవీ బ్లీడింగ్ అవ్వడము, లేదా మాయ సెపరేట్ అవ్వడం, ఇలాంటి కొన్ని బీపీ ఉండడము, డయాబెటీస్ ఉండడం, ఇలాంటివి ఏమన్నా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ జరిగిందా అనే హిస్టరీ తీసుకున్న తర్వాత కొంతమంది పేషెంట్స్కి మాత్రం బ్లడ్ థిన్నర్స్ అంటూ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే బిడ్డ హార్ట్ బీట్ అంటూ ఫామ్ అవుతుందో బ్లడ్ థిన్నర్స్ అనేది స్టార్ట్ చేస్తాం. బ్లడ్ థిన్నర్ ఇంపార్టెన్స్ ఏంటి మేడం, అసలు అవసరమా? ఇది హార్ట్ పేషెంట్స్కి జనరలీ పెడతారు కదా, మాకెందుకు మేడం ఇది తీసుకోవాల్సిన అవసరం ఉందా అని చాలామంది అడుగుతారు. సో దీనికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఎప్పుడైతే ఇంతకుముందు రక్త ప్రసరణ, బిడ్డ హార్ట్ బీట్ సడన్గా ఆగిపోవడము, లేదా బిడ్డకి తొందరగా డెలివరీ అయిపోయి బీపీ పెరగడం, ఇలాంటివన్నీ వచ్చాయి ఇంతకుముందు వచ్చినప్పుడు. సో వాళ్ళల్లో కొంచెం రక్తం గడ్డకట్టే ప్రక్రియలు, అంటే కొంచెం మార్పులు జరగడం వల్ల రక్త ప్రసరణ అనేది బిడ్డకు సరిగ్గా వెళ్ళినప్పుడు ఇలా అబార్షన్స్ కానీ, ఒక బ్లీడింగ్ ఎపిసోడ్స్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఆ ప్రెగ్నెన్సీ, ఇప్పుడున్న ప్రెగ్నెన్సీకి ఇంతకు ముందులాగా జరగకుండా ఉండడానికి, బిడ్డ గర్భసంచి నుంచి బిడ్డకి వెళ్ళే రక్త ప్రసరణలో ఏ విధమైన మార్పులు జరగకుండా, ఏ విధమైన అడ్డంకులు రాకుండా ఉండడానికి బ్లడ్ థిన్నర్స్ అనేది, థిక్ అండ్ బ్లడ్ అవ్వకుండా థిన్నర్స్ అనేది పెడతాము. సో అంటే ఇకోస్పిరిన్ అనే టాబ్లెట్ జనరలీ పెట్టడం వల్ల ఫస్ట్గా లో డోస్గా మెడిసిన్ అంటూ స్టార్ట్ చేస్తాము. సో దాని తర్వాత మీకు రెగ్యులర్గా జరిగే చెకప్లలో యూట్రైన్ ఆర్టరీ, అంటే గర్భసంచి ఆర్టరీకి వెళ్ళే రక్త ప్రసరణ, గర్భసంచి నుంచి మాయకు వెళ్ళే రక్త ప్రసరణలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది తర్వాత స్కాన్ ద్వారా తెలుసుకొని, ఎన్టీ స్కాన్ టైంలో తెలుసుకొని, ఒకవేళ గర్భసంచి నుంచి మాయకి వెళ్ళే రక్త ప్రసరణలో గనక ఏ విధమైన మార్పులు జరగకుండా చక్కగా ఉన్నట్టయితే సేమ్ ఇకోస్పిరిన్ డోసేజ్ అనేది కంటిన్యూ చేస్తాము. అలా కాకుండా ఏమన్నా తేడాలు, యూట్రైన్ ఆర్టరీ రెసిస్టెన్స్ అంటూ థిక్నెస్ వచ్చి కొంచెం ఫ్రీ ఫ్లో అనేది, రక్త ప్రసరణలో ఫ్రీ ఫ్లో అనేది లేదు అని వచ్చినప్పుడు మాత్రం కొంచెం డోసేజ్ అనేది పెంచడం జరుగుతుంది. ఈ పెంచడం అనేది జరిగినప్పుడు ఎంతవరకు డోస్ ఇవ్వచ్చు మేడం, చాలా కొంతమంది ఎంత డోస్ అయినా ఇవ్వచ్చా అని చాలామంది అడుగుతారు. అలా ఉండదండి. 300 కంటే ఎక్కువగా ఇకోస్పిరిన్ అంటూ జనరల్లీ అడ్వైస్ చేయము. అంతకంటే ఎక్కువగా యూట్రైన్ ఆర్టరీది రెసిస్టెన్స్ అనేది, థిక్నెస్ అనేది, మంచి ఫ్రీ ఫ్లో లేదు, యూట్రైన్ ఆర్టరీది కానీ అంబలికల్ ఆర్టరీది కానీ ఫ్రీ ఫ్లో లేదు అని అంటే కనుక కొంతమందికి ఇకోస్పిరిన్తో పాటుగా ఇంజెక్షన్స్ అనేది పెడతాము. సో హెపారిన్ ఇంజెక్షన్స్ అనేది పెడతాము. సో దానితో కొంచెం రక్త ప్రసరణ అనేది చక్కగా చేసి బిడ్డలో గ్రోత్ రెస్ట్రిక్షన్, అంటే బిడ్డ ఎదుగుదలలో ఏ విధమైన అడ్డంకులు లేకుండా, మాయ ద్వారా బిడ్డకు వెళ్ళే రక్త ప్రసరణలో కూడా మార్పులు అనేది జరగకుండా కొంచెం 9 నెలలు ఫుల్ 37 వారాల వరకు ప్రెగ్నెన్సీ అనేది ముందుకు పోవడానికి హెల్ప్ చేయడానికి ఈ మెడిసిన్స్ అంటూ స్టార్ట్ చేస్తాము. సో ఈ బ్లడ్ థిన్నర్స్ అనగానే కంగారు పడకుండా ఇంపార్టెన్స్ ఎందుకు అనేది తెలుసుకుంటే మీరు కొంచెం తీసుకోవడానికి కూడా భయపడరు. అండ్ మిగతా మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు కానీ చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో దాని ఇంపార్టెన్స్ అనేది మీరు చెప్పి కన్విన్స్ చేసినట్లయితే కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి అపోహలు, ఎలాంటి భయాలు లేకుండా చక్కగా మెడిసిన్స్ తీసుకుంటూ ఆ ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇది పూర్తి 9 నెలలు తీసుకోవాలా అంటే, అవును, పూర్తి 9 నెలలు పడేంత వరకు జనరలీ తీసుకుంటాం. 36 వారాల వరకు ఇకోస్పిరిన్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తాము. ఒకసారి స్టార్ట్ చేస్తే 36 వారాల తర్వాత స్టాప్ చేసి డెలివరీ టైంలో ప్లాన్ చేసుకోవడం అనేది అడ్వైస్ చేస్తాము. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇది నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే అవకాశం ఐ థింక్ ఈ వీడియో ద్వారా మీకు వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.